డైలీ టేస్ట్ ది డైలీ. వంశధార ఉగ్రరూపం దాల్చుతోంది. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వర్షాలు తగ్గినప్పటికీ వరదలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగవలి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వరదలు ముంచెత్తాయి. హిరమండలం గొట్టా బ్యారేజీకి అత్యధికంగా వరద నీటి ప్రవాహం చేరడంతో ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు 80,000 క్యూసెక్కులు కిందికి విడిచిపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బృంగ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వంశధార నది పరివాహక ప్రాంత ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని పలు మండలాల్లో అయితే ఇప్పటికే దుర్గగా ప్రవహించి వరదల కారణంగా పలు గ్రామాల్లో అయితే నీటి గురైన పరిస్థితి. ముఖ్యంగా మెల్లేపుట్టి, కొత్తూరు మండలాల పరిస్థితిని చాలా గ్రామాల్లో అయితే ఇప్పుడు వరద బారిన పడుతుందని ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పటికే దాదాపు 30,000 ఎకరాలకు సంబంధించి పంట అయితే దేనికి గురైందని ప్రాథమికంగా అంచనా వేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వంశధార, నాగావళి, మరోవైపు మహిళ, బహుదా నదులు అయితే ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ప్రమాదాన్ని మించి అంచనాకు మించి అయితే ఇస్తున్నాయి. ప్రస్తుతం 1,20,000 క్యూసెక్కులు వస్తుందని అంచనా వేశారు. ఒంటిగంట సమీప ప్రాంతంలోకి అయితే 1,04,870 క్యూసెక్కుల వరద నీరు చేరింది. మరో 40,000 క్యూసెక్కులు కూడా చేరే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ప్రస్తుతానికి వంశధార నది ఉధృత గొట్టా బ్యారేజీ వద్ద 21 గేట్లు ఎత్తివేసి దాదాపు 80,000 క్యూసెక్కుల నీటిని కిందకి విడుదల చేశారు. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాయువ్యంలో పారాదీప్ పరిసర ప్రాంత ఏదైతే తీరం దాటిందో అక్కడ ఇప్పటికే అధికారులతో అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేసి అక్కడ వరద ప్రభావం ఏ విధంగా ఉంది, అదే విధంగా ఎలాంటి చర్యలు తీసుకొని వరద విడిచినప్పుడు ఆంధ్ర అధికారులకి, నీటిపారుదల శాఖ సిబ్బందికి అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు కూడా సూచించారు. ఉత్తరాంధ్ర పరిధిలోని వరద ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంచనాకు వచ్చి సమీక్ష జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇప్పటికే విస్తార నదీ తీర ప్రవాహక ప్రాంతాల ప్రజల జిల్లాతో పాటు మొత్తం చేశారు. ఎలా చూస్తారని. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లా పల్లా నియోజకవర్గం పరిధిలోని మందస సవరూరు దగ్గర దంపతులు నివసిస్తున్న ఇంటి గోడ కూలి రూపమ్మ, గుడియా అని 2 దంపతులు అయితే మృతి చెందారు. మొత్తం చిన్న సంఘటనలు చేసుకోవడం వరద ఉధృతి 4 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రసాద్, ఇక ముంపు ప్రాంతాల ప్రజల విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వారికి సంబంధించిన నిత్యావసరాలు కానివ్వండి, అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలు ఏంటి? ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా పరిధి ఏదైతే ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని వంశధార నదీ తీర ప్రాంతమైన కొత్తూరు, హిరమండలం కొన్ని గ్రామాలు అయితే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా కొత్తూరు మండలంలోని వసప, మరోవైపు పొన్నుటూరు, గొట్టివాడ తదితర గ్రామాల పరిధిలో గురైన ఇబ్బంది వాతావరణం లేదు. అయితే ఇక ఒరిస్సా నుంచి వరదలు ఎక్కువై నీటిని కిందకి విడిచిపెడితే పూర్తి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆహారానికి కానీ ప్రజలకు కానీ కొంత ఇబ్బంది లేదని చెప్పుకోవాలి. మరి కొద్దిసేపట్లో ఒక 40,000 క్యూసెక్కుల నీటిని కిందకి విడిచిపెట్టేటప్పుడు వరద తీవ్రత ఇంకా ఉగ్రరూపం దాల్చుతుంది. దానిపై ఇప్పటికే కలెక్టర్ తో పాటు ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, ఇరిగేషన్ సిబ్బంది, ఆంధ్ర ఒడిశా నీటిపారుదల శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలాంటి చర్యలు అయితే తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ప్రసాద్, మీరు చెప్తున్నట్లుగా ఏదైతే కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయో వాటికి సంబంధించి పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా? వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పటికే 8 చోట్ల పునరావాస కేంద్రాలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే ఏర్పాటు చేసేందుకు అయ్యారు. ఇప్పటికీ రాకపోకలకు నివాసాలు ప్రజలు బాధితులు ఉండడం, ఇంకా నీరు ఎక్కువైతే తప్పితే బయటికి వెళ్ళకుండా మొండికని కూర్చోవడం అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ టైంలో కానీ వరద ఉధృతి ఏదైతే 1,20,000 క్యూసెక్ల నీరు గొట్ట బ్యారేజ్కి చేరుకుంటే మరికొంత నీటిని కిందకి విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆంధ్రాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో వరదలు ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి వరద ఇంకా ఉధృతి అయిన పక్షంలో బలవంతంగా అయినా వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 8 పునరావాస ఏర్పాటు చేశారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే సమ్మతమయ్యారు. ముఖ్యంగా నిన్న రాత్రి ఈ రోజు ఉదయం వరకు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే అధిక ఉత్పాదన కూడా ఎక్కువై నాగావళి వంశధార నదులు అయితే అంచనాలకు మించి ప్రవహించాయి. దీని భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా కరెంట్ సరఫరా లాంటి చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇలాంటి ఇబ్బందులన్నీ అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం మీద ఏదైతే ఈ ఉత్తరాంధ్రప్రదేశ్ శ్రీకాకుళం విజయనగరం ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వరద నష్టము అదేవిధంగా అధికారులు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఇక ఒడిశాలో భారీ వర్షాల కారణంగా మరో 1,20,000 క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేశారు. 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసి లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా శ్రీకాకుళం జిల్లా వంశధార నదికి వరద పోటెత్తింది. ఇక ఒడిశాలోని వంశధార క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు వంశధార నీటి మట్టం పెరిగింది. దీంతో హిరమండలం గొట్ట బ్యారేజ్ 21 గేట్లను తెరిచి దిగువకు 80,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం పెరగడంతో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ప్రవాహం సాయంత్రానికి 1,00,000 క్యూసెక్లకు చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హిరమండలం మండలం లోతట్టు ప్రాంతాలైన జిల్లేడుపేట, కొత్తూరు మండలం, పెనుగోటివాడ గ్రామాలను జిల్లా కలెక్టర్ సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించి దీంతో ప్రజలకు అండగా ఉండేందుకు ప్రతి అధికారి లోతట్టు గ్రామాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇక పలాస నియోజకవర్గంలోని ముందస్తు మండలంలో గోడ కూలి 2 దంపతులు మృతి చెందారు. అలాగే కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, గార, మెలియాపుట్టి, ఆమదల వలస, ఎచ్చర్ల, జలుమూరు, సారవకోట, కంచిలి తదితర మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఇక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన చెందుతున్నారు.